Yo, hi మా బ్రోస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ది అన్నోన్ థియరీ. గైస్, మనమైతే ఇప్పుడు ఒక ట్రావెల్ వ్లాగ్ చేయబోతున్నాం. ఇదైతే ఎక్స్పెరిమెంటల్, నేను ఫస్ట్ టైం అప్లోడ్ చేస్తుండా. అండ్ మనకి ఇప్పుడు ఇక్కడ కనబడుతుంది కదా, ఇది కాళహస్తి శివాలయం. సో మనమైతే ఇప్పుడు ఈ టెంపుల్కి వెళ్ళట్లా, మనం ఒక టెంపుల్ ఉన్న ప్రదేశానికి వెళ్తున్నాం. కానీ అది ముందు ముందు మీకే తెలిసింది. అయినా ముందు తెలియడం ఏంది, మీరు ఆల్రెడీ తమిళలో చూసుంటారు కదా. ఎస్, మనం అరుణాచలం వెళ్ళబోతున్నాం. ఇప్పుడు మనం ఎక్కడున్నామో స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. ఒక్కసారి జోర్సే బోలో, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. కానీ మనం ఇప్పుడు తిరుపతికి కూడా వెళ్ళట్లేదు, స్ట్రైట్గా అరుణాచలం మాత్రమే. ఓం నమ శివాయ. తిరుపతి క్రాస్ అవ్వగానే మనకు నెక్స్ట్ చంద్రగిరి వస్తుంది. ఎక్కడుంది గైస్? చంద్రగిరి కోట. యాక్చువల్లీ మనం దీని మీద ఆల్రెడీ వీడియో తీస్తున్నాం, నేను పైన కార్డులో మెన్షన్ చేస్తా. ఇంతవరకు ఎవరన్నా చూడకుండా ఉంటే మాత్రం వెళ్ళి చూడండి. నుంచి చూపుకున్నట్టే ఉంది. అండ్ గైస్, మనకు ఆ రోజు చెప్పారు కదా, అతను ఒకడు పడుకో ఉన్నట్లు ఉంటారు అని చెప్పి. ఇదో ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇది హెడ్ పాత్, బాడీ మొత్తం ఎవరో పడుకున్నట్లు కనిపిస్తుంది. మనం ఎలాగో వయ్యా చిత్తూరు వెళ్తున్నాం కాబట్టి ఆన్ ద వేలో కాణిపాక వినాయక స్వామి టెంపుల్ కూడా దర్శనం చేసుకున్నాం. అండ్ మోరోవర్ నేను ఇది వ్లాగ్ చేసా, పైన కార్డులో మెన్షన్ చేస్తా. ఇంతవరకు ఎవరైనా ఆ వీడియో చూడకుండా ఉంటే మాత్రం డెఫినెట్గా వెళ్ళి చూడండి, కొంచెం ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది ఆ వీడియో. అండ్ మన జర్నీ స్టార్ట్ చేస్తాం. యాక్చువల్లీ మేము ఇంతవరకు ఏం తినలే, భయంకరంగా ఆకలేస్తూ ఉంది. అండ్ చిత్తూరు వరకు నాకు రోడ్ అంతా పర్ఫెక్ట్గా తెలుసు, కానీ వేలూరుకి వెళ్ళిన తర్వాత ఎట్లా వెళ్ళాలనే తెలీదు, అందుకే మ్యాప్ పెట్టుకున్నాను. వెల్కమ్ టు తమిళనాడు. నా ఇప్పుడు తమిళ్ పేసరై ఇవే తగ్గించుకుంటే మంచిది. వెళ్ళు. చిత్తూరు నుంచి వేలూరుకి వెళ్ళే దారిలో అంత మిడిల్లో కొంచెం ఫారెస్ట్ రీజియన్ మొత్తం కంప్లీట్గా. క్లైమేట్ మొత్తం చాలా కూల్గా ఉండింది. ఇప్పుడంటే మనం కార్లో వచ్చేసాము, ఓకే ఫైన్. కానీ అప్పుడప్పుడు మేము ట్రైన్కి వచ్చేవాళ్ళం అనమాట. ఇప్పుడు మనకు బ్రిడ్జ్ కనబడుతుంది కదా, ఈ బ్రిడ్జ్కి కింద మనకు కాట్పాడి రైల్వే జంక్షన్ ఉంటుంది. తిరుపతి, నెల్లూరు అండ్ మెయిన్ సిటీస్ నుంచి జంక్షన్ దగ్గరికి ట్రైన్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయి. మనకు కొన్నిసార్లు రైల్వే స్టేషన్ నుంచి డైరెక్ట్గా తిరువన్నమలై వరకు బస్ ఫెసిలిటీస్ ఉంటాయి. అండ్ అలా కుదరకపోతే రైల్వే స్టేషన్ దగ్గర ఆటో పట్టుకొని వేలూరుకి వెళ్ళామంటే వేలూరు నుంచి నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి తిరువన్నమలైకి. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది, మనం వన్స్ తమిళనాడులోకి ఎంటర్ అయిపోయిన తర్వాత అరుణాచలం అనే పదం కొంచెం తక్కువ వినబడుతుంది మనకు, తిరువన్నమలై కానీ ఎక్కువ పిలుస్తారు ఇక్కడ. తిరువన్నమలై 82 కిలోమీటర్స్. యాక్చువల్లీ వేలూరు నుంచి మనకు ట్రాఫిక్ కొంచెం ఇబ్బంది పెడుతూనే వస్తుంది. గైస్, అక్కడ ఈ టెంపో ఒకటి టయానికి వచ్చింది. మీకు అక్కడ వేలూరు ఫోర్ట్ చూపెడదాం అనుకున్నా, టెంపో వచ్చి మొత్తం దొబ్బెట్టింది. మాకైతే వేలూరు క్రాస్ అవడానికి తల ప్రాణం తోక్కొచ్చింది. హెవీ ట్రాఫిక్ ఉండింది, భయంకరమైన ట్రాఫిక్. అసలు తమిళ బోర్డులో రాస్తే ప్రకారం సూపర్ మ్యాన్. నేను యాక్చువల్లీ ఇలాంటి సూపర్ మ్యాన్స్ నెల్లూరు, తిరుపతిలో ఒక్కటే ఉంటారు అనుకున్నా, కాదు. దే ప్రూవ్ మీ రాంగ్, ఎక్కడైనా ఉంటారు వాళ్ళు. ఫైనల్లీ మాకు ఒక హోటల్ దొరికింది, ఊరు పేరు లేని హోటల్. సో సోరుదా ముఖ్యం నమ్మలకు, ఐ మీన్ ఫుడ్ ఇంపార్టెంట్ కాబట్టి కూర్చునేసా. కర్రీస్ చాలా లిమిటెడ్లో ఉన్నాయి, టేస్ట్ సో యాక్చువల్లీ మేము ఆ టైంలో టేస్ట్ గురించి ఆలోచించే అంత లేదు. చాలా, ఐ మీన్ టైం ఎంత అయిపోయిందంటే అప్రాక్సిమేట్లీ 2:30 అయిపోయింది. వేలూరు క్రాస్ అవ్వగానే ఏ హోటల్ దొరికితే ఆ హోటల్లో తినేద్దాన్ని ఫిక్స్ అయిపోయాం. అలాగే తినేసాం. వేలూరులో తిందాం అనుకుని బయట తిన్నాము. అంటే నేను చెన్నైకి రాగానే, ఐ మీన్ తమిళనాడు బార్డర్ రాగానే ఈ డ్రింక్ ఉంది చూసా, బొవెంటో.
మై ఫేవరెట్ డ్రింక్ అప్ప. టేస్ట్ ఉంటుంది, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇది ఎందుకు ఆంధ్రాలో దొరకదో నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఐ మిస్ దిస్ ఇన్ ఆంధ్ర. టేస్ట్ మొత్తం లిటరల్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఆంధ్రాలో కూడా ఇది దొరికితే ఇంకా బాగుంటుంది. మాకు కొంచెం చెన్నై దగ్గర కాబట్టి మేము సూలూరుపేట దాటంగానే మాకు ఇది అవైలబుల్తో ఉంటుంది. కానీ నెల్లూరుకి తిరుపతి ఇటు వచ్చామంటే మాత్రం ఇది దొరకదు. మనం జర్నీ స్టార్ట్ చేద్దాం. ఈ కొండల మధ్యలో మా జర్నీ కొనసాగుతూ ఉంది. యాక్చువల్లీ మాకు 1 అవర్ డిలే అయిపోయింది కాణిపాకం టెంపుల్లో. లేదంటే మేము వేలూరు గోల్డెన్ టెంపుల్ కూడా చూసేవాళ్ళం శ్రీపురంలో. అక్కడ కనబడుతుండే కదా మీకు, అదే అరుణాచలం కొండ. అండ్ పాయింట్ ఏంటి అంటే తిరుమలలో హెవీ రష్ ఉంటుంది. కోర్స్ తిరుమలకి వచ్చిన వాళ్ళందరూ కాణిపాకంకి వస్తారు. సో దానివల్ల మాకు రష్ వల్ల అక్కడ 1 అవర్ డిలే అయిపోయింది. అండ్ మోరోవర్ మనం వీడియోస్ వల్ల కూడా కొంచెం టైం అట్లా అయిపోయింది అనమాట. సో కాణిపాకం దగ్గర డిలే అవడం వల్ల గోల్డెన్ టెంపుల్ మిస్ అయ్యాం. బట్ మీరు మాత్రం కొంచెం ప్లాన్గా చేసుకోండి. ఇప్పుడైతే మనం అరుణాచలం లోపలికైతే ఎంటర్ అయిపోయాం. ఒక్కసారి అందరూ మనసులో అనుకోండి, ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఎంత మంచిగా కనబడుతుందో కొండ. అండ్ మోరోవర్ మన కోసమే అనుకుంటా, మొత్తం క్లౌడీగా ఉన్నా కూడా కొండ మీద సన్ రైజ్ పడుతూ మెరుస్తుంది. మీకు ఇక్కడ కనబడుతుండే కదా, ఇదే మెయిన్ టెంపుల్ రాజగోపురం. అండ్ ఆ పక్కనే ఉన్నది అరుణాచలం కొండ. సో గైస్, ఫుల్ వీడియో త్వరలో రాబోతుంది. స్టే ట్యూన్డ్. బాయ్ బాయ్.